ధనం దేవునికి వ్యతిరేకం కాదు. ధనం దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆస్తి, ధనం దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆయుధం, ధనం దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతు. మీరు ధనవంతులుగా పుట్టినట్లయితే ప్రైజ్ ద లార్డ్, దాని గురించి మీరేమి సంకోచించొద్దు. ధనవంతులు కావాలనుకోవటం తప్పు కాదు, ధనం కలిగి ఉండటం తప్పు కాదు. ధనమే సర్వస్వం అనుకోవటం తప్పు, ధనాన్ని దేవుడు అనుకోవటం తప్పు. ధనం ఆర్జించడానికే ఈ లోకంలో పుట్టాను అనుకోవటం తప్పు. ధనం కోసమే జీవితాన్ని అంతటినీ వెచ్చించడం ఉంటదే, అది తప్పు. మనలో కొంతమంది పేదవాళ్ళుగా పుట్టారు, మనలో కొంతమంది గొప్పవాళ్ళుగా పుట్టారు, మనలో కొంతమంది చదువున్న ఇంట్లో పుట్టారు, మనలో కొంతమంది చదువు లేని ఇంట్లో పుట్టారు, మనలో కొంతమంది పట్టణాల్లో పుట్టారు, మనలో కొంతమంది పల్లెల్లో పుట్టారు, కొంతమంది సహజంగానే చూస్తే అందంగా కనబడేటట్లు పుట్టారు, కొంతమందికి ఏదో ఒక లోటు ఉన్నది. ఎలాంటి లోటు అంటే అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకోవడానికే ఇష్టపడవు, అలాంటి లోటు ఉండొచ్చు. అయితే ఇవన్నీ నీ పొరపాట్లు కాదు. నువ్వు పుట్టింది ఎక్కడ ఎలాగా అనేది నీ చేతుల్లో లేదు, కానీ నీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు అనేది మాత్రం నీ చేతుల్లో ఉన్నది. నువ్వు పేదరికంలో పుట్టి పేదరికంలో చావాల్సిన అవసరం లేదు. ధనవంతుడిగా పుట్టి ధనవంతుడిగానే చచ్చిపోవాలని ఎక్కడా లేదు. అందంతో పుట్టి అందంతోనే చచ్చిపోవాలని ఎక్కడా లేదు. అందం లేకుండా పుట్టి అందంతో చచ్చిపోకూడదని ఎక్కడా లేదు. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మనలో చాలా మంది ఏం చేస్తా ఉంటారు తెలుసా, ఎక్కడో దూరంకి వెళ్ళి ప్రసంగం చేసేసి వాట్సాప్లో ఫోటో పెట్టేసి నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పా, ఇక్కడికి వెళ్ళి వాక్యం చెప్పా, అక్కడ నన్ను పిలిచారు, ఎక్కడ నన్ను పిలిచారు చెప్పుకుంటూ ఉంటారు. మంచిదే, ఒకవేళ నిన్ను పరాయి చోట్లకి పిలిచి వాక్యం బోధించమని చెప్పినా, సాక్ష్యం చెప్పమని చెప్పినా మంచిదే. కానీ ఒక మాట చెప్పమంటారా, దీన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. దుకాణంకి వెళ్ళారు, ఎందుకో తెలుసా, పెన్ను కొనుక్కుందామని. అయ్యా నాకు బాల్ పెన్ ఇస్తావా అని అడిగాడు. షాప్ వాడు నీకు బాల్ పెన్ ఇచ్చి ఇది బాగా పనిచేస్తుందండి కానీ ఇది 3 రూపాయలే అన్నాడు. ఆ 3 రూపాయల పెన్ రాస్తుందా లేదో చూస్తావు. ఒకవేళ రాయకపోతే ఇది రాయట్లేదా ఇంకోటి అని అన్నాడు అనుకో. ఒకవేళ నేనే షాప్ ఓనర్ అనుకో, సార్ ఇక్కడ రాయదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాస్తుంది అని అంటే తీసుకెళ్తావా? చెప్పండి నాకు. ఇక్కడ రాయదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాస్తుంది అని అంటే నువ్వు తీసుకుంటావా? ఏమ్మా మీ ఊర్లో నీకు సాక్ష్యం ఉందా? ఏయా మీ ఊర్లో నీకు పేరుందా? మా ఊర్లో లేదు కానీ పక్క ఊర్లో ఉంది సార్ అని అంటావా? చెప్పు నాకు. మా ఊర్లో నన్ను అసహించుకుంటారు కానీ పక్క ఊర్లో ఎంత మెచ్చుకుంటారో తెలుసా నన్ను అని అంటావా? మరి అదే దీంట్లోంచి ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. మనకి ఏదైనా ఈ లోకంలో వనరులు ఉంటే అది దేవుడు మనకిచ్చింది. కొంతమందికి ధనాన్ని ఇస్తాడు, కొంతమందికి స్వరాన్ని ఇస్తాడు, కొంతమందికి అభిరుచులను ఇస్తాడు, కొంతమందికి తెలివితేటలను ఇస్తాడు, కొంతమందికి అవకాశాలను ఇస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే, అవునా కదా? దేవుడు ఇచ్చినవే. దేవుడు ఇచ్చిన వాటిని దేవుడు ఆశించిన విధంగా వాడుతున్నామా లేదా ఆలోచించుకోవాలి. నేను ప్రసంగానికి ఒక 50,000 ఇవ్వండి, ప్రసంగానికి ఒక 25,000 ఇవ్వండి, ఇంత పెద్ద మీటింగ్ అయితే నేను వస్తాను, ఇంత పెద్ద పోస్టర్ పెడితే నేను వస్తాను, ఇంత హడావిడి చేస్తే నేను వస్తాను అని డబ్బులు సంపాదించకూడదా? నేను బోల్డ్ సంపాదించవచ్చు. ఒకవేళ ఆ విధంగా చేస్తే దేవుడు నేను చచ్చిపోయిన తర్వాత అబ్బా నీకు ఇచ్చిన తలాంతులు బాగా వాడేవరా అని దండేస్తాడు నాకు. ఈ లోకరీత్యా నేను ప్రసంగికుడినే, ఈ లోకరీత్యా నన్ను అందరూ మెచ్చుకున్నారు, కానీ దేవుడు నన్ను మెచ్చుకుంటాడా? హలో, నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? నువ్వు చేసే పనులు ఈ లోకములో ఎవరినైనా మాయ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మాయ చేయలేవు. నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే పని, నువ్వు సంపాదించేటువంటిది ఏదైనా సరే, నువ్వు సాధించింది ఏదైనా సరే ఎవరి కోసం చేస్తున్నావు? దేనికోసం? నువ్వు దేవుని బిడ్డవైతే, నిత్య రాజ్యములో ఉన్నటువంటి విషయాల గురించి ఆలోచించే వ్యక్తివైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ప్రతిదీ, నువ్వు ఆలోచించే ప్రతిదీ నిత్య రాజ్యములో ఎలాంటి స్థానాన్ని కల్పిస్తుందో దాని గురించి ఆలోచిస్తావు. ఈ లోకములో నాకు పేరుంటే చాలు, ఈ లోకములో నాకు దండలేస్తే చాలు, ఈ లోకములో నన్ను గుర్తిస్తే చాలు అని అనుకున్నాడు. నువ్వు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నావా? మీరు చచ్చిపోతే ఎవరు వస్తారు మీ దగ్గరికి? మీరు చచ్చిపోతే మీ యొక్క అంతం ఎలా చెప్తారు? దాని గురించి ఆలోచించండి. మన జీవితం చావుతో ముగిసేదైతే కనుక ఎలా పోతే మనకేంటండి అని అనొచ్చు. చావు మన జీవితాన్ని 2 చోట్లకి తీసుకెళ్తుంది. ఒకటి నిత్యము ఆనందించే స్థితికి తీసుకెళ్తుంది, లేకపోతే నిత్యము బాధపడే స్థితిలోకి వెళ్తుంది.
కొంతమంది ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు నవ్వుతూ ఉంటారు, అని అనుకుండొచ్చు. ఇది కొత్త ఏం కాదు. దేవుడు హెచ్చరించినప్పుడు హెచ్చరికను గనక పట్టించుకోకపోతే చరిత్రలో చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు. బ్రెజిల్ అనేటువంటి దేశానికి రాష్ట్రపతిగా నవిస్ అనేటువంటి ఆయన పోటీ చేశాడు. నవిస్ అని ఆయన పోటీ చేస్తా ఉన్నాడు తెలుసా. ఆయన అన్నాడు, నాకు 5 లక్షల ఓట్లు వస్తే ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు అని అన్నాడు, నన్ను రాష్ట్రపతి చేయకుండా అని విర్రవిగాడు. నవిస్ అనేటువంటి బ్రెజిల్కి చెందినటువంటి వ్యక్తి. ఆయనకి 5,26,000 ఓట్లు వచ్చాయి. అంటే 5 లక్షల కంటే ఎక్కువ వచ్చాయి. ఆయన రాష్ట్రపతి అని డిక్లేర్ చేశారు ఈ రాత్రి. రేపు 10 గంటలకి ఆయన రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు తీసుకోవాలి. 9:45 గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు ఆయన. కానీ ఆయన్ని ఆపేయటం మనం చూస్తున్నాం. థామస్ ఆండ్రూ, ఈయన పేరు మీకు తెలియకపోవచ్చు. 1912 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ఆయన కెనడాలో మాంట్రియల్ అనేటువంటి ఊర్లో ఆయన అట్లాంటిక్ సముద్ర తీరాన్ని నుంచొని ఒక పడవకి జెండా ఊపుతూ ఈ మాట అన్నాడు, ఈ ప్రపంచంలో ఇంత పెద్ద పడవ ఎవడో కట్టలేడు ఇప్పుడు దాకా, దేవుడికి కూడా సాధ్యం కాదు దీన్ని ముంచడానికి అని అన్నాడు. ఏప్రిల్ 14వ తారీఖు 3 రోజుల తర్వాత ఒక ఐస్ కొండను ఢీకొని ఆ పడవ 2 ముక్కలుగా ఇరిగిపోయింది. 75 సంవత్సరాల దాకా ఆ పడవ ఎక్కడ పడిందో ఎవరికి తెలియదు. 2000 సంవత్సరంలో ఆ పడవ అడుగు భాగంలోకి వెళ్ళి బయటికి వెలికి తీయటం ప్రయత్నం చేశారు. ఆ పడవ పేరే టైటానిక్. ఆ పడవలో 1512 మంది ఒకే రాత్రి చచ్చిపోయారు. వాళ్ళకి టైటానిక్ అనేటువంటి పడవ. దాన్ని ప్రపంచంలో ఎవడో ముంచలేడు అని అనుకున్నారు. ప్రపంచంలో అందగత్తుల్లో మహా అందగత్తె అంటారు మెర్లిన్ మొన్రాయ్ని పెళ్లి చేసుకోవాలని అమెరికన్ రాష్ట్రపతి చాలా ఉర్రు తొలగాడు. జాన్ ఎఫ్ కెనడీ అనేటువంటి ఆయన, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నీకేం కావాలంటే అది ఇస్తానని మెర్లిన్ మొన్రాయ్ అంట పడ్డాడు. అయితే చాలా అందగత్తె ఆమెకు ఒకసారి బిల్లీ గ్రహం అనేటువంటి ఆయన ఫోన్ చేశాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు. ఏమన్నాడు తెలుసా, నువ్వు అనుమతిస్తే నీ దగ్గరకు వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను అని అన్నాడు. అని అంటే, నా దేవుడు నీతో ఏదో చెప్పమంటున్నాడు, ఇది చాలా ప్రాముఖ్యమైందంట, నువ్వు చచ్చిపోకముందు ఈ మాటలు వినాలని. నాకు చాలా జీవితం ఉంది, అంత తొందరపాటు ఏమీ లేదు, నీ దేవుడికి నా దగ్గర టైం లేదు అని అన్నది. ఈ మాట చెప్పిన 8వ రోజు ఆగస్టు 4వ తారీఖు 1963 సంవత్సరం అర్ధరాత్రి 12:30 మత్తు బిళ్ళలేసుకొని మెర్లిన్ మొన్రాయ్ చచ్చిపోయింది. ఇప్పటికీ ఆమె ఎందుకు చచ్చిపోయిందో ఎవరికి తెలియదు. యేసు ప్రభువారు చావు తర్వాత జీవితం ఉన్నది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ఒకవేళ ఈ లోకంలో జీవించేటప్పుడు నీకు కుడి చెయ్యి అడ్డుగా ఉంటే కుడి చెయ్యి నరికేసేయి. చెయ్యి లేకుండా పరలోకంలోకి వెళ్ళటం బెటరు, కాళ్ళు చేతులు ఉంచుకొని నరకంకి వెళ్ళే కంటే. యేసు ప్రభువారు నరకం గురించి అంత స్పష్టంగా ఆయన మాట్లాడాడు. నరకం గురించి బైబిల్లో 162 సార్లు చెప్పారు. 162 సార్లు. అందుట్లో 73 సార్లు యేసు ప్రభు మాట్లాడారు నరకం గురించి. 73 సార్లు యేసు ప్రభు వారు నరకం గురించి ఎక్కువ మాట్లాడారు పరలోకం గురించి కంటే. ఎందుకో తెలుసా, నరకం అంత భయానకమైంది, అంత దరిద్రమైంది, అంత కష్టమైంది. యేసు ప్రభు చెప్పితే అది సత్యం. నరకంలో బాధ ఉంటది. ఎవడికి తెలుసు అంటామేమో, దేవుడికి తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు, హలో నీకు తెలియదేమో, నేను చెప్తున్నా అక్కడ ఎలా ఉంటుందో. బాధ ఉంటుంది అక్కడ విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి బాధ ఉంటుంది. సార్, మనం నరకంలోకి శరీరంతో వెళ్తామా? శరీరంతో వెళ్తామో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు. ఏంటి తెలుసా, అక్కడ ఏముంటుంది? బాధ ఉంటుంది. ఖచ్చితంగా బాధ ఉంటుంది, ఖచ్చితంగా. ఇది ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. ఆయన ఖచ్చితంగా చెప్తాడు. ఆయన అబద్ధమాడేవాడు కాదు, కల్పించి చెప్పేవాడు కాదు. నిత్యత్వానికి అంతము లేదు. హలో, ఒకసారి దాంట్లో పడితే నువ్వు బయటికి రావు. యేసు ప్రభు వారు ఇంకొక మాట చెప్పాడు. మీలో కొంతమంది అనుకుంటుంది తెలుసా, అంత బాధ తట్టుకోలేక పేక పిసికి చచ్చిపోతానమ్మా అని అనుకుంటావేమో నువ్వు. అందుకే ఏమన్నా తెలుసా, పురుగు చావదు, అగ్ని ఆరదు. చావు నువ్వు, నీకు ఇంకా చావు లేదు, నువ్వు భరించాల్సిందే. దాంట్లోంచి బయటికి రావడానికి అవకాశం లేదు. నీ శరీరం అలా కుళ్ళిపోవాల్సిందే.
అలాగా దహించబడాల్సిందే. నిత్యము ఉండేటువంటి అగ్ని, ఆ అగ్నికి ఇక ఆగిపోవటం అనేది లేదు. నీ శరీరం మారుతూనే ఉండాల్సింది, నీ శరీరం కాలిపోతూనే ఉండాల్సిందే. మై ఫ్రెండ్స్, నువ్వు ఒకవేళ నేను చెప్పే మాటలు పట్టించుకోకపోతే చచ్చిపోయిన తర్వాత నువ్వు వెళ్ళేది ఖచ్చితంగా అక్కడికే, ఖచ్చితంగా అక్కడికే. మీలో కొంతమంది ఏమన్నా తెలుసా, హల్లెలూయా పాటలు పాడతాను, నేను బల్లలో చేతులు పెడుతున్నాను, నేను బాప్తీసం తీసుకున్నాను, ఇవన్నీ కూడా కరెక్టే. నీకు బైబిల్ జ్ఞానం బాగున్నదా? అలవాట్లు బాగున్నాయా? చర్చికి వచ్చేటువంటి అలవాటు నీకుందా? వాక్యం వినేటువంటి అలవాటు ఉందా? ఇట్స్ గుడ్. ఆ వాక్యం నీ జీవితంలో ప్రభావాన్ని చూపించకపోతే, నీ జీవితంలో మార్పు తీసుకపోతే, చచ్చిపోతే వెళ్ళేది నరకానికి. దాని నుంచి ఎవడు ఆపలేడు. నీ పేరు దేవదాస్ అయి ఉండొచ్చు, యేసుదాస్ అయి ఉండొచ్చు, మేరీ అయి ఉండొచ్చు, ఎలిజబెత్ అయి ఉండొచ్చు. ఏమైతే నాకే, యేసు ప్రభు లోన లేకపోతే ఉండేది నరకంలో. నరకంలో. ఈ లోకంలో లిస్టుల్లోనే పేరు ఉండొచ్చు, కానీ నరకంలో నువ్వు వెళ్తావు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే. ఎంటుకలు పీక్కున్నా ఏం చేయలేవు, ఏం చేయలేవు. పళ్ళు పట్టపట్ట కొరికినా ఏం చేయలేవు. ఏమన్నా చేయగలిగితే ఇప్పుడే జ్ఞాపకాలు ఉంటాయి. ఆ టైంలో గుర్తొచ్చిన ప్రతి క్షణం నీకెంత బాధ కలిగిస్తుంటే అని అనిపిస్తుంది. అందుకే జ్ఞాపకం అనే మాట చెప్తున్నాడు. హలో, గుర్తుందా నీకు ఆ రోజు చెప్పాను? గుర్తుందా ఆ రోజు నువ్వేం చేసావా? గుర్తుందా ఆ క్షణాన్ని ఏం జరిగిందో? గుర్తుందా ఆ టైంలో నిన్నెంత బతిమలాడానో? గుర్తుందా నీలో వచ్చినటువంటి ఆ తలంపుని నువ్వు ఏ విధంగా నొక్కి పడేసావో? గుర్తుందా? హ్యావ్ యు రిమెంబర్డ్? హ్యావ్ యు రిమెంబర్డ్? ప్రపంచంలో దేవుడు లేని చోటు ఏదైనా ఉందంటే ఒకటే, అగాధం అవతలున్నటువంటి నరకం. ఇది దేవుడున్న చోటు, దేవుణ్ణి తాకగలిగే చోటు, దేవుడితో మాట్లాడగలిగే చోటు, దేవుడితో సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి చోటు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసి ఏర్పరచుకుంటే బాగుంటుంది. నరకంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థనలు ఉంటాయా? ఉంటాయి. ఈరోజు మీలో చాలా మంది ప్రార్థన చేయడానికి భయపడతారు, సిగ్గుపడతారు, మొహమాట పడతారు. నరకంలో మటో ప్రభువా అని అరుస్తారు. కానీ అప్పటికి ఇప్పటికి ఒకటే ఒక తేడా. ఇప్పుడు ప్రార్థన చేస్తే జవాబు దొరుకుద్ది, అప్పుడు ప్రార్థన చేస్తే దొరకదు. దొరికినప్పుడు దాన్ని పొందించుకుంటే బుర్ర ఉందంటారు, తర్వాత చూసుకున్నావంటే బుర్ర లేదంటారు, అజ్ఞాని అంటారు. నువ్వు సూట్ వేసుకుంటే నాకే, కోట్లు సంపాదిస్తే నాకే, బుర్ర లేనివాడివి నువ్వు, బుర్ర లేని దానివే. మీలో కొంతమంది ఏంటి తెలుసా, ముందు నేను మారు మనసు పొందాను అనుకో, ఇప్పుడు ఈ అమ్మాయితో రిలేషన్ ఎలా వదిలేయాలి, ఆడితో రిలేషన్ ఎలా వదిలేయాలి, మనకి తాగుడు ఉంది, ఎన్ని రోజులు పట్టుద్ది, మనకి ఈ సెటప్ ఉంది, దీనికి ఎన్ని రోజులు పట్టుద్ది, మనకి చెడుపుద్ది ఉంది, ఇది ఎన్ని రోజులు పట్టుద్ది, ఇవి అన్నారు. ఏసయ్యా అంటే ఆడు వెళ్ళిపోయాడు. నేనేమంటాను తెలుసా, డాక్టర్ దగ్గరికి జబ్బు తగ్గిన తర్వాత ఎవడు వెళ్ళడం. ఏసయ్యా కొన్ని పాపాలు ఉన్నాయి, సెటిల్ చేసుకొని వస్తానంటే అర్థం ఏంటి? ఆయన చేతకానోడా? నీ పాపంతో నా దగ్గర రా, నీ జబ్బుతో నా దగ్గరకు రా, నీ కృపులతో నా దగ్గర రా, నీకున్న కుష్టి వ్యాధితో నా దగ్గర రా, నేను క్లీన్ చేస్తా. ఉన్న పళంగా నా దగ్గర రా, ఉన్న పళంగా. టైం వేస్ట్ చేయొద్దు, వెంటనే రా. రేపు అనుకుంటే రేపు నీకు ఉంటుందో లేదో తెలీదు, పావు గంట తర్వాత అంటే ఉంటుందో లేదో నాకు తెలీదు. కమ్దావు. అది ఆయన ఉపయోగించినటువంటి పదజాలం. స్వార్థంలో ఉన్నావు నువ్వు. నేను నా బతుకు అని బతికేద్దాం అనుకున్నావా? చచ్చిపోతావు. మీలో చాలా మంది జవాబులు ఇవే. సార్, వాక్యం మాకెక్కదు సార్, పాస్టర్లు చెప్పే మాట నమ్మం సార్. మరేం కావాలి? అద్భుతాలు కావాలి. ఖర్చీఫ్ ఎవడని వేసుకొస్తే ఆడ వెనకాల వెళ్ళిపోతాం, మట్టి ఎవడని వేసుకొస్తే ఆడ వెనకాల వెళ్ళిపోతాం, మీద బూడి తీసుకుంటే కనుక ఆడ వెనక అద్భుతం కావాలి మాకు. అద్భుతం జరిగితే ఎవడైనా సమాధిలోంచి బయటకు వచ్చేస్తే లేచి వచ్చాడు రా అని నమ్ముతా సార్ అని అంటే, అబ్రాహం అని అడుగుతా సార్, హలో, దేవుని వాక్యం నమ్మనోడు అద్భుతాన్ని నమ్ముతాడంటే నేను చెవులో పువ్వు పెట్టుకున్నాను రా, చెప్పరా?
అద్భుతం గ్యారంటీయా, వాక్యం గ్యారంటీయా? హలో, అబద్ధం ఆడద్దా? నీ మనసులో ఏముందో చెప్పు నాకు. అద్భుత స్వస్థత సభలంటే ఎక్కేసుకుంటూ వెళ్తారే, వాక్యం చెప్తానంటే లేదా మీకు? ఇక్కడ చూడండి, అద్భుతాలకు ఎవడ పడ్డరా? అద్భుతాలు చూడటానికి బాగుంటుంది, తమాషా బాగుంటుంది, చూసి చప్పట్లు కొడతానికి బాగుంటుంది, కానీ గుండెకు గుచ్చుకునేది అద్భుతం కాదు, వాక్యం. వాక్యం. చచ్చిపోయిన వాళ్ళ నుంచి ఒకళ్ళు లేచినా కూడా నమ్మరు. నువ్వు అనుకుంటావు అద్భుతాలు వస్తే నా జీవితంలో మార్పు వస్తుందని, రాదు. దేవుని మాట అదే, కొద్దిసేపు ఉంటుంది అదే. అద్భుతం జరిగిందని సాక్ష్యం చెప్పడానికి బాగుంటుంది. మీలో ఎంతమంది ఇలాగ వాగ్దానం చేయలేదు, ప్రభా నాకు ఉద్యోగం నమ్మకంగా ఉంటా, ప్రభా నాకు పెళ్లి చేయి నమ్మకంగా ఉంటా, ప్రభా నాకు బిడ్డని నమ్మకంగా ఉంటా, ప్రభా నా యొక్క వృత్తిని అభివృద్ధి పరచు నమ్మకంగా ఉంటా, ప్రభా నాకు ఇల్లు ఒకటి నమ్మకంగా ఉంటాను అని కొన్ని రోజులు ఎంత మానేలా నిలబడేది అద్భుతం కాదు, వాక్యం. నేను అద్భుతాలకు వ్యతిరేకనా? కాదు, అస్సలు కాదు. అద్భుతాలు నమ్మనా? కాదు. నేను అద్భుతాలు నమ్ముతాను, స్వస్థత ప్రార్థనలు నమ్ముతాను, నేనే చేస్తాను స్వస్థత ప్రార్థనలు, డౌట్ లేదు, చేస్తాను నేను. కానీ నాకు నమ్మకం వాక్యం మీద, అద్భుతం మీద కాదు. నేను ఇల్లు కట్టింది వాక్యం మీద, నా విశ్వాసం కట్టుకుంది వాక్యం మీద. నేను చచ్చిపోతే నాతో వచ్చేది వాక్యం, అద్భుతం కాదు. బతుకున్నప్పుడే ఒక నిర్ణయం తీసుకో, బతుకున్నప్పుడే వాక్యం మీద మనసు పెట్టుకో అని. చచ్చిపోయిన తర్వాత నువ్వు చేయలేవు. ఆ విధంగా చచ్చిపోయినటువంటి వాళ్ళు, ఆ విధంగా సిద్ధపడిన వాళ్ళు ముగ్గురు గురించి నేను గబగబా చెప్పి నేను ముగిస్తాను. మొదటి వ్యక్తి పేరు మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసిన పని ఇక్కడ కళ్ళున్న ప్రతి వాళ్ళు చూసి ఉంటారు. ఇక్కడ కళ్ళున్న ప్రతి వాళ్ళు చూసి ఉంటారు ఆయన చేసిన పని. ఆయన పేరు మీకు తెలియకపోవచ్చు. ఆయన పేరు ముంగండ శాంతారావు. పేరు ఎప్పుడు వినుండకపోవచ్చు, ఎప్పుడు వినుండకపోవచ్చు, కానీ మీరందరూ కూడా ఆయన చేసిన పని చూశారు. ఏంటి తెలుసా? ఈ ఉండి, భీమవరం, కైకులూరు, ఆకువీడు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా గోడ మీద వాక్యం కనబడితే ఆ వాక్యాన్ని రాసింది ఆయనే, ముంగండ శాంతారావు. నాగాయల అంకులో ఆయనకి చర్చ్ ఉండేది. తన భార్య వదిలిపెట్టేసింది, పిల్లలు చీకొట్టి పంపించేశారు. ఆయన ఒక డొక్కులో సైకిల్ ఒకటి ఉంటుంది అంతే. ఆ సైకిల్కి ముందు చిన్న బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో కరపత్రాలు ఉంటాయి, వెనకాల ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో రంగు డబ్బాలు ఉంటాయి. అదే ఒక అన్నం డేక్ష, ఒక చిన్న స్టవ్ అంతే. కూర డేక్ష కూడా ఉండదు ఆయన దగ్గర. గంజి అన్నంలో పచ్చడి నంచుకొని తింటాడు ఆయన, అంతే. ఆయన ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎవరన్నా అన్న బతిలాడతారు, సార్ మీ ఇంట్లో ఒక 4 రోజులు ఉండొచ్చా అని. ఉత్తిరే కాదు, అద్దిస్తా అని అడుగుతాడు. మా తోడల్లుడి ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఒప్పించాను నేను. వాళ్ళు ముందు కొంచెం సంకోచించారు, 2 రోజుల తర్వాత ఆయన్ని ఇష్టపడ్డారు. మా ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆయన గంజన్నమే తినేవాడు. ఏ బాబు కూర వండుకోకూడదా అంటే, ఆయన అనే మాట చెప్తాను జాగ్రత్త. కూర వండుకోవడానికి 15 నిమిషాలు పట్టుద్ది. నిమిషానికి 140 మంది చచ్చిపోతున్నారు. 15 నిమిషాల్లో ఎంతమంది చచ్చిపోతారో ఆలోచించండి. ఆ 15 నిమిషాల్లో ఒక చోట నేను వాక్యం రాయగలిగితే, ఆ వాక్యాన్ని కొంతమంది చదవగలిగితే, ఆ చచ్చిపోయే ముందు దేవుణ్ణి తెలుసుకుంటారనే తాపత్రయం ఆయనకే. ఆ తాపత్రయం జీవితంలో ఒకరిని చెయ్యి చాపి అడుక్కోలేదు. ఆయన కష్టపడి జీవించాడు. ప్రతి శని ఆదివారం ఎక్కడున్నా సరే నాగాలాండ్కి వెళ్ళేవాడు, మందిరాన్ని నడిపించేవాడు. చనిపోవడానికి 6 వారాల ముందు తనకు 2 సంఘాలు ఉన్నాయి. 2 సంఘాల్లో పెద్దల్ని పిలిపించి 2 సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి, అందులో 2 పెద్దల్ని పిలిచి వాళ్ళకి ఇంత డబ్బు ఇచ్చి, నేను చచ్చిపోతే నా కర్మానికి దీన్ని వాడండి అని చెప్పి, ఆయన ఆటో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆయన చనిపోవడానికి 6 వారాల ముందు ఈ మాటలు చెప్పాడు ఆయన, నేను చచ్చిపోతే అని. నాకు తెలుసు దేవుడు నన్ను పిలుస్తున్నాడని. ఘోరమైనటువంటి ఆటో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, కానీ దేవుడు మంచి మృత్యునిచ్చాడు. ఎలా అంటారేమో, 1 నిమిషం కూడా బాధపడకుండా చచ్చిపోయాడు ఆయన. 1 నిమిషం కూడా మంచం మీద పడుకోకుండా చచ్చిపోయాడు. చివరికి పెయింట్ వేసి వస్తూ ఆటోలో చచ్చిపోయాడు ఆయన. చివరి క్షణం దాకా దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి తాపత్రయంలో ఆయన బతికాడు. చావుకు ముందే తెలుసు
ఆయన దేవుడు పిలుస్తున్నాడని. నీ జీవితం అలాంటిదేనా? ఒక్కసారి ఆలోచించు. రెండో వ్యక్తి, ఏప్రిల్ 7వ తారీఖు 2000 సంవత్సరం. ఆ సంవత్సరం నేను భూటాన్, బర్మా వెళ్ళాను దేవుని వాక్యం బోధించాను. 7వ తారీఖున ఇంటికి వచ్చాను. మా ఊరు ఏలూరు. ఇంటికి వస్తే మా అమ్మగారికి పక్షవాతం నుంచి అప్పుడే బయటపడ్డారు. సరిగ్గా నడవలేరు, కానీ కూర్చోగలరు. దారా కూర్చో అని అన్నారు. మా అమ్మగారు నా పక్కన కూర్చోపెట్టుకున్నారు. నా భుజం మీద చెయ్యేసి మాట్లాడుతున్నారు. అటు ఇటు చూశారు గదిలో ఎవరిని ఉన్నారేమో అని. ఆ తర్వాత అరే నీకు కొన్ని విషయాలు చెప్తానంటే చెప్పు మమ్మీ అన్నాను. చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఉదాహరణ చెప్తాను. అరే నువ్వు భూటాన్ వెళ్ళావు, బర్మా వెళ్ళావు, నేపాల్ వెళ్ళావు, థాయిలాండ్ వెళ్ళావు. చచ్చే లోపల కనీసం 50 దేశాలకు వెళ్తావని దేవుడు చెప్తున్నాడు నాకు. వెళ్తావు, నువ్వు వెళ్తావు. చాలామంది పిలుస్తారు నేను. నువ్వంటే చాలామంది ఆతృతతో ఎదురు చూస్తారు. అయితే పరిచారికుడిగా ఉండాలనుకుంటున్నావు, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని చాలా చెప్పారు. 3 చెప్తాను. అరే మంచి మంచి భోజనాలు పెడతారు నీకు, గుర్తుపెట్టుకో. ఆకలి ఉండగానే చెయ్యి కడుక్కోవటం నేర్చుకో. ఆకలి తీరేదాకా తినొద్దు. పొట్ట పెరుగుద్ది, ఆకలి తీరితే బద్ధకం పెరుగుద్ది. నువ్వు సేవకుడిగా ఉండలేవు. ఆకలి ఉన్నప్పుడే చెయ్యి కడుక్కో. ఇది మొదటిది. రెండోది, బద్ధకం తీరేదాకా పడుకోవాలని ఆశించొద్దు. నువ్వు సేవకుడు అవ్వు, బద్ధకం తీరకముందే లేచిపో. మూడోది, ఎవరైనా వాక్య పరిచర్యకి పిలిస్తే ఒకే ఒక ప్రశ్న అడుగు, ఎప్పుడు అని. అంతకు మించి అడగొద్దు. ఎక్కడ నీకు అనవసరం. ఎంతమంది వస్తారు నీకు అనవసరం. ఎంత పెద్ద మీటింగ్ నీకు అనవసరం. ఎలాంటి మీటింగ్ నీకు అనవసరం. ఎవరికి మీటింగ్ నీకు అనవసరం. నీకెంత ఇస్తారు నీకు అనవసరం. ఎప్పుడు అని అడుగు, అంతే. నీకు కుదిరితే వెళ్ళిపో. మా మమ్మీ ఇలాంటి మాటలు ఏప్రిల్ 7వ తారీఖు 2000 సంవత్సరం చెప్పారు. మమ్మీ ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు అన్నా, చెప్పాలనిపించిందిరా అన్నది. ఏప్రిల్ 8వ తారీఖున షూటింగ్ నడిచింది. తెలుగు ప్రజానికానికి తొలి టీవీ ప్రోగ్రాం అదే, జెమిని టీవీలో వచ్చింది. ఏప్రిల్ 9వ తారీఖు రాత్రి 8 గంటలకు షో స్టార్ట్ అయింది. అరగంట ప్రోగ్రాం. 22వ నిమిషం నా ప్రార్థన ముగిసింది. నేను వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆధారం చేసుకొని సువార్త చెప్పాను. మేమందరం అమ్మాయి ఆమెన్ అని అనుకున్నాం టీవీలో చూసి. జెమిని టీవీ వాడు ఫోన్ చేశాడు అప్పుడే. 20 లక్షల మంది 53 దేశాల్లో చూశారు ఈ ప్రోగ్రాం. ఇప్పుడే మాకు వచ్చిన అనాలిసిస్ అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 8:25 ఫోన్ మోగింది. మళ్ళీ మా ప్రొడ్యూసర్ ఫోన్ ఎత్తి కొంచెం అని అన్నాడు. ఏంటి అని అనుకున్నా. దగ్గరకు వచ్చి కౌగులించుకొని, అన్నా మీ మమ్మీ టీవీ చూస్తూ చచ్చిపోయారంట అని. చాలామంది టెన్షన్ పడతాను నేను అనుకున్నారు. చాలామంది నేను ఏడుస్తాను అనుకున్నారు. నాకు ఏడుపు రాలేదు, నాకు టెన్షన్ కలగలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకో తెలుసా? ఏప్రిల్ 7వ తారీఖున 2 రోజుల ముందు మా అమ్మ తన హృదయ భారాన్ని అంతటినీ నాతో చెప్పుకుంది. దేవుడు నిన్ను పౌలులాగా వాడతాడు. లక్షల మంది నువ్వు వాక్యం చెప్తే వింటారు. మమ్మీ నాకు సెటప్ లేదు మమ్మీ, నాకు సంస్థ లేదు మమ్మీ, నాకు పిలిచేవాళ్ళు లేరు. అనవసరం. లక్షల మంది ముందు నువ్వు నిలబడతావు. అధికారులు నీ ముందు నిలబడి వాక్యం వింటారు. దేవుడు నాకు ఇస్తున్న దర్శనం ఇది నెరవేరుతుంది. మా అమ్మ చూసింది అది. 20 లక్షల మంది వాక్యం వినే సందేశాన్ని చూసింది, కళ్ళు మూసింది. ఆమె మరణం అమోఘమైంది. నువ్వు ఆ విధంగా చావగలవా అడుగుతున్నాను నేను. నా కోరిక ఒక్కటే, నా చావుకు ముందు నా బిడ్డలతో అలాగే చెప్పి నేను చచ్చిపోగలనా అని. నా చావుకు ముందు నా చావు గురించి నేను చెప్పగలనా అని. అమెరికాకి వీసా వస్తే హడావిడిగా చెప్పుకుంటాం. ఆస్ట్రేలియాకి వెళ్ళటానికి టికెట్ దొరికితే సంతోషిస్తాం. వెళ్ళి 3 వారాల్లో వెనక్కి వచ్చేయాలి. వెళ్ళి కొద్దిసేపు ఉండి వెనక్కి వచ్చేయాలి. పరలోకంలోకి వెళ్ళటానికి టికెట్ వస్తే వెనక్కి రాము. సంతోషంలో అలాగే ఉండిపోతాం. అది నాకు ముందే తెలిస్తే ఎంత భాగం, ఎంత ఆనందం. మై ఫ్రెండ్స్, నీకు తెలుసా? డు యు నో దాట్? 3వ వ్యక్తి, మే 20వ తారీఖు 2001 సంవత్సరం పూనాలో ఉన్నాను నేను. ఆ రాత్రి నాకు కల వచ్చింది. కలలో మా డాడీ నాతో బాధగా మాట్లాడుతున్నారు. మమ్మీ చనిపోయిన తర్వాత సంవత్సరం పాటు ఆయన బతికారు, కానీ కష్టాల్లోనే బతికారు. మమ్మీ జ్ఞాపకాల్లో ఉండిపోయారు. 53 సంవత్సరాలు వాళ్ళు కలిసి జీవించారు కాబట్టి మర్చిపోలేపారు డాడీ. అయితే ఆ రోజు రాత్రి నాకు బాగా గుర్తొచ్చారు. నేను పూణేలో మీటింగులకి వెళ్ళాను. 7 రోజుల మీటింగ్. 6 రోజులు అయిపోయింది. కన్వీనర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ అన్న. అన్నాడు,
నాకు బాగాలేదు, మా డాడీ బాగా గుర్తొస్తున్నారన్న. ఆయన కొంచెం జోక్ కూడా వేశాడు, ఇంత పెద్ద అయిన తర్వాత ఏంటి, ఏమీ లేదు సార్ వెళ్తానని. టికెట్ దొరుకుద్దా అన్నాడు. పర్లేదు సార్. వెళ్ళాను, ట్రైన్ టికెట్ దొరికింది నాకు తత్కాల్లో. 21వ తారీఖు మా అక్కోళ్ళ ఇంటికి వచ్చాను. మా అక్క బావోళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మా నాన్నగారు వాళ్ళతో ఉన్నారు. ఇంటికి వస్తే మా నాన్నగారు చూసి నవ్వారు, మా అక్కోళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారు. రేపు వస్తా అన్నావు, ఇవాళ వచ్చేసేవేంటి అని మా అక్క బావ అన్నది. మా డాడీ అన్నమాట నాకు ఆశ్చర్యం కలిగించింది. నువ్వు వస్తావని నాకు తెలుసురా అన్నారు. నువ్వు వస్తావని షాక్ తిన్నాను నేను. ఎలా తెలుసు మా డాడీ కానీ. కలిసి భోంచేసాం మధ్యాహ్నం. భోంచేసిన తర్వాత డాడీ నేను గుంటూరు వెళ్తాను, నాకు అర్జెంట్ పని ఉందన్న. సరేరా ప్రార్థన చేసి వెళ్ళు అన్నారు. డాడీ మీరు చేయండి అన్న. లేదురా నువ్వు చెయ్యి. మా డాడీ మొట్టమొదటిసారిగా నువ్వు చెయ్యి అన్నారు. ప్రార్థన చేశాను. మా డాడీ మొట్టమొదటిసారిగా నా నెత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. డాడీ అని చెయ్యిని ఇలా తీస్తూ చెయ్యి పట్టుకొని ఇలా అన్నాను. మా డాడీ నా ఇంకా చూసి అంతా అయిపోయిందిరా, ఆయన అన్న చివరి మాట ఇది నాతో, అంతా అయిపోయిందిరా. 3:20 మాట అన్నారు. ఆటో ఎక్కి వెళ్ళిపోయాను. డాడీ ఎందుకన్నారా అనే ప్రశ్నతోనే వెళ్ళిపోయాను. మళ్ళీ వెనక్కి మా అక్కకు ఫోన్ చేయడానికి నాకు భయం, చేయలేకపోయాను. నేను ట్రైన్ ఎక్కాను. 4 గంటలకి ట్రైన్ బగిలింది. 4:02 ప్లాట్ఫామ్ దాటుతుంటే మా అక్క ఫోన్ మోగిందే. ఎత్తాను. డాడీ ఇప్పుడే చచ్చిపోయారు అన్నది. మా డాడీ చివరిగా అన్నమాట అంతా అయిపోయిందిరా. నన్ను దీవించారు. మై ఫ్రెండ్స్, నీ కొడుకుల్ని కూతుర్ని అలా దీవించి వెళ్ళగలవా ఈ లోకంలోంచి? ఈ లోకంలోంచి నాకు పరలోకపు పిలుపు వచ్చిందని సంతోషంగా వెళ్ళగలవా? నువ్వు సేవకుడు అయి ఉండొచ్చు, సేవకురాలు అయి ఉండొచ్చు, చర్చి ఎల్డర్ అయి ఉండొచ్చు, విశ్వాసం అయి ఉండొచ్చు, అమోఘమైనటువంటి వరాలు ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఐ డోంట్ కేర్, బట్ యు హ్యావ్ దట్ అష్యూరెన్స్. ఆ నిశ్చయత నీకున్నదా?